ఎరా లేట్ అవుతుంది, ఏం కుక్ చేసావు? ఎరా కొత్తగా అడుగుతున్నావు? వెళ్ళేదారిలో టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ ఆర్డర్ పెట్టుకుంటాం, ఆఫీస్ అయ్యాక హాఫ్ ప్లేట్ మంచూరియా సింగిల్ ఫ్రైడ్ రైస్తో డే ఎండ్ చేస్తాం. అయినా ఇదే కదా మన డైలీ రొటీన్. అరే నిన్నే కదరా బయట ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది, ఇంట్లో కుక్ చేసుకుందాం అనుకున్నాం. కుక్ చేస్తాను కదా నువ్వు కూడా? అనుకున్నాను, కానీ ఏం వండాలని రీల్స్ చూసి 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 అలసిపోయి పడుకున్నాను రా. ఇలా అయితే ఎలారా? అందుకే కదరా మంచి కుక్కుని పెట్టుకుందాం. కుక్కును పెట్టుకునేంత బడ్జెట్ ఉంటే ముందే పెట్టుకునే వాళ్ళం. చెప్పురా. మావా నేను హైదరాబాద్కి వస్తున్నా. ఎందుకు? ఇక్కడ నేను దేనికి పనికిరాను అంటున్నాను రా. అక్కడికి వచ్చి లైఫ్లో సెటిల్ అయిపోతా. దానికి నేనేం చెయ్యాలి? అవన్నీ నాకు తెలియదు. మన ఊర్లో ఫస్ట్ అటెంప్ట్ బీటెక్ పాస్ అయింది నువ్వు ఏదో ఒకటి చేయాలి. అలా కాదురా పిచ్చోడా. మావా ఇవన్నీ చెప్పకు, మీ బాల్కనీలో పడుకుంటా కానీ బాగుపడతా. వస్తున్నా బాయ్. ఈడు బాగుపడాలంటే నేనేం చెయ్యాలిరా? ఏముంది, ఆడికి మనతో కలిపి ఆర్డర్ పెట్టు. రేయ్ మనవే పార్సల్ బతుకులు, ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డర్ అవసరమా మనకి? వాడేదో కోపంలో వచ్చాడురా, 2 daysలో కూల్ చేసి పంపించేస్తా. సరే నీ ఇష్టం. బ్రో పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మేము అక్కడి నుంచి ఆఫీస్కి, నువ్వు ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ ఆర్డర్ చేస్తాం. ఎందుకు బ్రో, నేను చేసేసా. వండేసావా? మా దగ్గర ఏమున్నాయి వండడానికి? వాడిపోయిన కరేపాకు కొత్తిమీర కట్టాలి తప్ప. రాత్రి మిగిలిన అన్నం ఉందిగా, దాంతో దోశ పిండి రూపేసా. వావ్, ఇంకరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే చెప్పు. అదేరా ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మన ఊర్లో ఫస్ట్ అటెంప్ట్లో బీటెక్ పాస్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి మొగోడి నువ్వే మావా. నువ్వు ఏం చెప్పి నేను చేస్తా. అలా కదరా, నువ్వేమవుతావు అనుకున్నావు చెప్తే నేను దాంట్లో నిన్ను సెట్ చేస్తా. అదేరా చెప్పు. అది కాదురా, నువ్వేం చేయగలవో చెప్తే కదా నాకు తెలుస్తుంది. నేనేం చేస్తా? బ్రో ఏం లేకున్నా చట్నీ ఇంత బాగా చేస్తే, నీకు అన్ని ప్రొవైడ్ చేస్తే వరలక్ష్మిని బీట్ చేస్తావు బ్రో. నీలో మంచి షెఫ్ ఉన్నారు బ్రో. మావా నీ స్టెప్ అవుతా. సూపర్. సూపర్. మావా డిన్నర్కి ఏం చేయాలి? దొండకాయ బెండకాయ? అలా కాదురా, ఫుడ్ సూపర్గా చేస్తున్నావు, మరి షెఫ్ అవడానికి ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. అదే ఏం చేయాలి అది నువ్వే చెప్పాలి. ఎందుకంటే మన ఊర్లో బీటెక్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంది నేనే. కాదు, జాబ్ తెచ్చుకున్న మగాడివి నువ్వే. ఆగండి, ఎందుకంత ఓవర్ థింక్ చేస్తున్నావు? వాడు ఎలాగ మనకు బాగా వండి పెడుతున్నాడు, వాటిని రీచ్ యూట్యూబ్లో పెట్టే మనం బాగా వండుతున్నాడు కాబట్టి బాగా వైరల్ అవుతాడు. ఆ తర్వాత సూపర్ షెఫ్ షోలో గెలిచి నిజంగా షెఫ్ అవుతాడు. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైందిరా నీకు? Eight hours later. మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చున్నావు కదలకుండా. బ్రో మీరు చెప్పినట్టు చేస్తే వైరల్ అవుతా అని చెప్పారు, ఫేమస్ అవుతాం, మాస్టర్ షెఫ్లో షెఫ్ అవుతా అని చెప్పారు. వీడియో పొద్దునగా అప్లోడ్ చేశా. నేను మా క్రికెట్ టీంలో 14 మంది, టోటల్ 28 వ్యూసే ఉన్నాయి. ఇంకెవరు చూడలేదు. ఎప్పుడు వైరల్ అవుతా? అదే బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసినావు, మెల్లగా అవుతుంది, ఆగాలి. నువ్వు ఆగురా. అసలు ఏముందిరా ఆ వీడియోలో? ఓ ఫ్రేమ్ పెట్టావు, కింద ఆయిల్ పోసావు, ఆనియన్స్ వేసావు, తర్వాత చికెన్ వేసావు, నన్ను తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టావు. మీరు చెప్పిందిగా చేసా. చేసావు కానీ ప్రాపర్గా ఉండాలి కదా. నువ్వు చేసిన వీడియో మాకే బోర్ కొడుతుంది. నువ్వు ఏం చేసావో ఎలా చేసావో జనాలకు అర్థమైతే షేర్ చేస్తారు, షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి, అప్పుడు వైరల్ అవుతావు. అంటే అంటే చికెన్ కర్రీ అందరు వండుతారు, నువ్వు వండావు, కానీ హుక్ ఎక్కడుంది? వెరైటీ ఉంటే హుక్ ఉంటుంది, అప్పుడు వైరల్ అవుతావు, వ్యూస్ వస్తాయి. అదే కదా నేను చెప్పేది. నాకు అర్థమైపోయింది బ్రో. ఏం అర్థమైందిరా? ఏంటి మామ మంచి కలర్ఫుల్గా ఉంది.
ఏంట్రా ఇలా ఉంది? మీరే చెప్పారుగా ఏదైనా వెరైటీగా చేస్తే జనాలు ఎక్కువతారని చెప్పి, అందుకే పైనాపిల్తో పచ్చడి ఉండే. పైనాపిల్తో పచ్చడి ఏంటి బ్రో? పల్లీతో పచ్చడి రొటీన్, పైనాపిల్తో పచ్చడి వెరైటీ, జనాలు ఎక్కువతారు. అసలు పైనాపిల్తో పచ్చడి ఎవడైనా చేస్తాడు రా? ఆడెవడో స్ట్రింగ్తో ఆమ్లెట్ చేస్తే 2 million వ్యూస్ వచ్చాయి. నేను పైనాపిల్తో పచ్చడి చేస్తే ఒక 10K వ్యూస్ అయినా రావా? వీడికి ఇలాగ అర్థమైందా? ఇప్పటి నుంచి నా వంటలతో జనాల్ని పిచ్చెక్కిస్తా. రే టోనీ, బాగా ఆకలిస్తుందిరా, ఏమైనా ఉండేవా? మావా ఇప్పుడే పుచ్చకాయతో పులిహోర నాకు వీడియో తీస్తే సూపర్ వచ్చింది. పప్పాయితో పలావ్ వండుతున్నా, మీరు ఫ్రెష్గా వచ్చండి వడ్డించేస్తాం. రేయ్ ఏంట్రా ఇడు బాగుంటుందని నేను ఇంట్లో పెట్టుకుంటే ఇంత మారణహోమం సృష్టిస్తుండు. ఈరోజు చేసి ఆపరా బాబు. రే టోనీ, రైట్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా పిచ్చి పిచ్చి వంటలు చేసి జనాలు చంపేస్తావా? మీరు చెప్పిందాక చేస్తున్నా, జనాన్ని హుక్ చేస్తున్నా. వెరైటీగా చేయడం అంటే ఇలా వంట పేరుకు పెంట చేయడం కాదు. నువ్వు చేసిన జనాలకు అర్థం అవ్వాలి, ఆ టేస్ట్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అంటే అంటే నువ్వు ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి బ్రో, జనానికి అర్థమయ్యేలా చెప్పాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇలా కాదు. ఓకే 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 అర్థమైపోయింది. ఏం అర్థమైందిరా? టోనీ మై బాయ్, ఏం చేస్తావు ఈరోజు మా కోసం? చికెనా, మటనా, ఫిషా? చెప్పు, ఏం ప్లాన్ చేస్తావు? సండే వెరైటీ వీడియో కోసమని ముసలి బిర్యానీ, కొండ చిల్వ గీ రోస్ట్ అయితే ఏం ప్లాన్ చేయలేదు కదా? చెప్పు బ్రో. ఏం చేయలేదు బ్రో. వాయ్? వాడేం కుక్ చేయలేదు అంటున్నాడు కదా, ముందెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ అందరం కలిసి కుక్ చేసుకుందాం. ఓకే. మమ్మీ నో, నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. చీప్ ఫెలోస్. నేను ఊర్లోకి వచ్చినా. ఏ ఏ రే టోనీ, ఏం చేస్తున్నారా? జనాలందరూ మనల్ని చూస్తున్నారు. నేను ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా మా డిస్టర్బ్ చేయకు. ఏ చూడండి ఫ్రెండ్స్, కుతుకుతున్నాడే బోండా, రౌండ్ రౌండ్ బోండా, వేడి వేడి బోండా. సారీ. ఒత్తిడి చాలా మెత్తగుంది, వెళ్ళిపోతుంది. ఫాలో చేయండి ఫ్రెండ్స్. వీడియో ఆపు. ఏంది బ్రో, మీరు రెగ్యులర్గా వస్తారు కదా, ఏంది న్యూసెన్స్? కస్టమర్ డిస్టర్బ్ అవుతున్నారు. మీరు తెలుసుకోవాలి, మంచిగా చెప్తున్నా. ఇంకో సైట్లో వేస్తే మంచిగా ఉండదు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా మామా. ఈ మూవీలో చెప్పాడు కదా, ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తే నేను సక్సెస్ అవుతా అని చెప్పి. నైట్ యూట్యూబ్ ఇన్స్టాలో ఫుడ్ ఎక్స్ప్లోర్ అని కొట్టా, ఇలాంటి వీడియోస్ వచ్చాయి. వాళ్ళని ఫాలో అవుతున్నా, సక్సెస్ అవుతున్నా. ఇంకా ఎవరిని లెక్క చెయ్యా. అరే మెంటల్ నా కొడుకు, ఏది పూర్తిగా వినవా? వాడు ఎక్స్ప్లోర్ చేయమంది నువ్వు చేసిన ఫుడ్ రా, అంతేగాని ఇలా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయమని కాదు. ఆయన ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయమంటే మెత్తగా ఉంది, ఒత్తితే లోపలికి వెళ్తుంది అని సొలు చెప్పి నిన్ను నువ్వు క్రింజ్ చేసుకోవడం కాదు. ఆయన మీ ఊర్లో ఎవడో తిట్టాడని ఇక్కడి వరకు వచ్చావు, ఇక్కడ కూడా అవే మాటలు పడుతున్నావు, మమ్మల్ని తిట్టిస్తున్నావు. సర్కార్ ఆశల కుర్రాడు రాగులేదో చేస్తే నువ్వు ఆగరా. అసలు ఆడు ఇలా తయారవడానికి కారణం నువ్వు ఇచ్చిన తొక్కలో ఐడియాలే. రే టోనీ, నువ్వు ఫుడ్ చాలా టేస్టీగా చేస్తావు. స్కిల్స్ ఉన్నప్పుడు ఇలా క్రింజ్ చేసుకుని ఫేమస్ అవ్వాలనుకోకూడదు. ఏం చేసినా నీ ఓన్ రెసిపీతో ట్రై చేయి. అప్పుడే దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది, దానికి నీది అనే ఒక బ్రాండ్ ఉంటుంది. అప్పుడు జనాలు నీ ఫుడ్ కోసం పేషెన్స్తో వెయిట్ చేస్తారు. ప్రతిరోజు నువ్వు ఉండే ప్లేస్ని విజిట్ చేస్తారు. ఆ కాసేపు వాళ్ళ లైఫ్లోని బాధలన్నీ మర్చిపోయి తృప్తిగా ఇంటికి వెళ్తారు. అరే అనవసరంగా టోనీ కానీ నోటికి ఎంత వస్తుంటే తిట్టినవురా. ఆడ మధ్యాహ్నం నుంచి కనిపిస్తలేడు. ఫోన్ చేయడానికి ఒకసారి. ఆల్రెడీ ఫోన్ చేశాను రా, కట్ చేస్తున్నాడు. ఆ హోటల్లో ఉన్న యాడ్ చేసరికి ఏదో కోపంలో అనేసా. వాడికి ఇక్కడ మనం తప్ప ఇంకెవరు తెలియని కూడా తెలియదు. ఎటు వెళ్ళాడో ఏమో, వెళ్ళి ఎతుకుదామా? పదరా. రే ఏమైందిరా? కట్ చేస్తున్నాడు రా, అనవసరంగా తిట్టానండి. అట్టే ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. రే ఆ, టోనీ గారు దొరికేస్తాడు రా. ఎక్కడా? అరే ఏం చేస్తున్నాడు రాడు?
మధ్యాహ్నం నువ్వు చెప్పిన మోనలా గుర్తు తెచ్చుకో. ఏం చేసినా నీ ఓన్ రెసిపీతో ట్రై చేయి. ఓన్ రెసిపీ. రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూనే ఉంటారు. ఎంతసేపు అయినా పేషెంట్గా వెయిట్ చేస్తుంటారు. భూమి మీద బాధలు మర్చిపోయి ఏకైక ప్లేస్ రా. నాకు ఒకటి అర్థమైందిరా, మనం ఏం చెప్పినా వీడికి నచ్చినట్టే వీడు అర్థం చేసుకుంటాడు. నువ్వు కరెక్ట్గా చెప్పావు. వానికే ఇంకోలా అర్థమైంది. మనం చెప్పిన పొల్లుకోకుండా ప్రతిదీ చేస్తాడు రా. మనకి వరకు వానికి అర్థమైందే చేస్తాడు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ రా. నా మాట విన్నాడు చెఫ్ అయ్యారు చూడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మ్యాటర్ ఏంటంటే మా టోనీ గడి ఇదేదో చింతకాయ పుడ్డింగ్ అంట చేశాడు తినమని. తినబోతున్నాను. తిన్నాక బతుకుంటానో లేదు తెలీదు. ఒకవేళ బతుకుంటే ఇదే ఛానల్లో కనిపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చుంటే షేర్ చేయండి. కింద హైప్ ఉంటుంది, దాన్ని కూడా పట్టండి. నువ్వేం మాట్లాడవేంట్రా? ఏమైందిరా వీడికి? ఆ పుడి మీకన్నా ముందు ఆడే తిన్నాడు.